ఆయన సీనియర్ ఎమ్మెల్యే అయినా సరే పదవులుండి ఏం లాభం అంటూ కామెంట్ చేస్తున్నారాయన. ఇంతకీ అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన అసంతృప్తి దేనికి? అసలు ఆయన కోపానికి కారణం ఏంటి? చేతకాకుంటే సన్యాసం తీసుకోవాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకొచ్చాయన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆయన మరెవరో కాదు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు. ఆయనకు వైసీపీ అంటే అస్సలు గిట్టదని చెప్పుకుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా ఉన్నా బహిరంగ వేదికల మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసి వేడి పుట్టిస్తుంటారాయన. 2014లో తొలిసారి విశాఖ ఉత్తర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో ఆయనది 4వ స్థానం. ఇక 2024 వచ్చేసరికి ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులతో మళ్లీ ఈ సీనియర్ నేతకు ఛాన్స్ దక్కింది. సమీకరణలన్నీ కలిసొచ్చి ఈసారి బంపర్ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఓకే అనుకుంటున్నా రాజకీయంగా మాత్రం సంతృప్తిగా లేరట విష్ణుకుమార్ రాజు. అందుకే ఇటీవల చెటపటలు పెరిగిపోతున్నాయంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్న రాజు ఇక ఓపెన్ అయిపోవడమే కరెక్ట్ అని భావించినట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉండి యాక్షన్ లేకపోతే సన్యాసమే బెటర్ అంటూ ఇటీవల ఆయన విరుచుకుపడ్డం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక బలమైన కారణం మాత్రం తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ సమన్వయకర్త కేకే రాజును ఇరకాటంలో పడేయడమేనని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. 2020 ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖకొచ్చారు చంద్రబాబు. అప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నాయి వైసీపీ శ్రేణులు. ఆ తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కాస్త డిఫరెంట్ గా విశాఖలో ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఆయన్ను హోటల్ దాటి రాకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ 2 ఎపిసోడ్స్ లో వైసీపీ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పేరు ప్రముఖంగా ఉంది. కూటమి అధికారంలోకి రాగానే ముఖ్య నేతలు ఇద్దరిని అడ్డుకున్న కేకే రాజుకు చుక్కలు చూపిస్తారని భావించారట అంతా. కానీ ఇప్పుడు అలాంటిదేమీ కనిపించడం లేదన్న అసహనం టీడీపీ క్యాడర్లో కూడా పెరుగుతోందట. ఇటీవల సీఎం చంద్రబాబు భీమిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కూడా ఎయిర్పోర్ట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపించింది. అన్నీ గుర్తున్నాయని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని సముదాయించారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిన కేకే రాజులో వైసీపీ అధిష్టానం ధైర్యం నింపింది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసమే అన్నట్టు కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కేకే రాజు. ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు మరోసారి గతాన్ని తవ్వడం ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ వంగలపూడి అనిత ఇప్పుడు హోంమంత్రి అయ్యారు కదా, మరి చర్యలకు ఎందుకు ఆలస్యం అంటున్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పైగా అన్ని దేవుడే చూసుకుంటాడన్న ఆధ్యాత్మిక ధోరణి ఉంటే పదవులెందుకు, సన్యాసం తీసుకుంటే బెటర్ అనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారాయన. దీన్ని బట్టి చూస్తుంటే టీడీపీ జనసేన పెద్దలు యాక్షన్ తీసుకుని కేకే రాజుకు చెక్ పెడితే నియోజకవర్గంలో తాను కూడా సేఫ్ జోన్లో ఉంటానన్నది ఆయన అభిప్రాయంగా విశ్లేషిస్తున్నారు కొందరు. మరి విష్ణుకుమార్ రాజుది ధర్మాగ్రహమని కూటమి పెద్దలు నిగ్రహించుకుంటారా, లేదంటే యాక్షన్లోకి దిగుతారా అన్నది ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.